హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నుంచి రిలీజ్ అయిన మరొక జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చానండి. ఎక్కడి నుంచి అంటే సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ అయినటువంటి నేషనల్ మెటలర్జికల్ ల్యాబొరేటరీ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అండ్ ఈ ల్యాబొరేటరీ నుంచి రిలీజ్ అయిన వేకెన్సీస్ అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే. బోత్ ఆంధ్ర తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికీ కూడా ఎలిజిబిలిటీ ఉందండి. అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే ఎగ్జామినేషన్ ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేదు. సో డెఫినెట్గా అందరూ కూడా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్లే ముందు వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ కొట్టి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందుకు తీసుకురావడానికి మీరు కొట్టే ఒక లైక్ నాకు ఎంకరేజ్మెంట్లో ఉంటుంది. సో మర్చిపోకుండా ప్రతి ఒక్కరు లైక్ కొట్టి తర్వాత వీడియోని కంటిన్యూ చేయండి. అండ్ అలానే ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ వస్తాయి. అన్ని కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్సే. అండ్ అలానే మనకు వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉన్నాయండి. లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎవరైతే వాట్సాప్ వాడుతున్నారో వాళ్ళు వాట్సాప్ ఛానల్లో, అలానే ఎవరైతే టెలిగ్రామ్ యూస్ చేస్తున్నారో వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి కూడా మీకు రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ వస్తాయి. ఇంకా మనం లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్తే ఇదిగోండి, ఇది అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. దానిపై క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఈ పేజ్లోకి వచ్చేయచ్చు. అండ్ అక్కడికి వచ్చిన తర్వాత చూసుకుంటే మీకు ఇక్కడ కరియర్స్ ఆప్షన్ ఉంది కదా, దీంట్లో మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, టెంపరీ పొజిషన్స్ అండ్ పర్మనెంట్ పొజిషన్స్ అని. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇవన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే. ఈ పర్మనెంట్ పొజిషన్స్ పైన క్లిక్ చేస్తే మీకు ఇదిగోండి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే క్లియర్గా మెన్షన్ చేశాడు ఫస్ట్ నోటిఫికేషన్ అనమాట. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 02/2025 ఉంది కదా, ఇక్కడ మీకు డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మీరు డీటెయిల్ నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఇదిగోండి డీటెయిల్ నోటిఫికేషన్. ఇక్కడ చూసుకుంటే క్లియర్గా మెన్షన్ చేశాడు. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఇది ఒక సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ అని, సిఎస్ఐఆర్ నేషనల్ మెటలర్జికల్ ల్యాబొరేటరీ. అండ్ ఇక్కడ మీకు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా ఇచ్చాడు. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. అండ్ లాస్ట్ డేట్ చూసుకుంటే May 30th అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే క్లియర్గా మీకు ఆల్రెడీ చెప్పాను, ఉమెన్ క్యాండిడేట్స్ ఫీజు పే చేయాల్సిన అవసరం కూడా లేదని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. వర్క్ ఫోర్స్ దట్ రిఫ్లెక్ట్స్ జెండర్ బ్యాలెన్స్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎంకరేజ్ టు అప్లై. ఉమెన్ క్యాండిడేట్స్కి ఎంకరేజ్ చేస్తున్నారు. అండ్ అప్లికేషన్ ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇదంతా కూడా మీకు ఈ సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రొఫైల్ అనమాట. మీరు కావాలంటే ఇదంతా కూడా రెడీ చేయొచ్చు. అండ్ దీని నుంచి రిలీజ్ అయిన వేకెన్సీస్ అన్నీ కూడా మీకు గ్రూప్ సి కేటగిరీ పొజిషన్స్ అనమాట. ఇవన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీస్. ఇవన్నీ కూడా గ్రూప్ సి కేటగిరీ పొజిషన్స్ అనమాట. ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరూ డెఫినెట్గా యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఏ కేటగిరీ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి అంటే ఇదిగోండి, జూనియర్ స్టెనోగ్రాఫర్ ఒకటి, అండ్ అలానే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్లో 3 కేటగిరీస్ అనమాట. జనరల్ ఒకటి, ఫినాన్స్ అండ్ అకౌంట్స్ ఒకటి, స్టోర్స్ అండ్ పర్చేస్ ఒకటి. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్లో 3 కేటగిరీస్, అండ్ అలానే జూనియర్ స్టెనోగ్రాఫర్, ఈ 4 కేటగిరీ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే జూనియర్ స్టెనోగ్రాఫర్కి 8 వేకెన్సీస్ ఉన్నాయి. కేటగిరీ వైజ్ ఇక్కడ డివైడ్ చేసి ఇచ్చాడు. అండ్ అలానే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్లో జనరల్లో 5 వేకెన్సీస్, ఎఫ్ఎండిఏలో 4 వేకెన్సీస్, అండ్ ఎస్ఎండ్పిలో 4 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ పే స్కేల్ చూసుకుంటే జూనియర్ స్టెనోగ్రాఫర్కి 25,500 నుంచి 81,100. అంటే మీకు ఆన్ యావరేజ్ చూసుకుంటే గ్రాస్ శాలరీ మీకు 46,800 అండి. దీంతో పాటు అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి, ఓకేనా. అండ్ ఈ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్లో 3 పొజిషన్స్కి 19,900 నుంచి 63,200. అంటే మీకు 35,000 పైనే శాలరీ అనేది ఉంటుందన్నమాట. దీంతో పాటు అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి, ఎందుకంటే మీకు ఇవన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ సర్వీస్ కాబట్టి, ఓకేనా. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మీకు జూనియర్ స్టెనోగ్రాఫర్కి మీకు 10+2 ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అన్నాడు. అంటే ఇంటర్మీడియట్ ఏ బ్రాంచ్ అయినా పర్లేదు, ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అన్నాడు కాబట్టి డిప్లొమా ఏ బ్రాంచ్ అయినా సరే మీరు అప్లై చేయొచ్చు. ఇంటర్మీడియట్ ఆర్ డిప్లొమా ఏ బ్రాంచ్ అయినా సరే మీరు అప్లై చేయొచ్చు. బట్ మీకు ప్రొఫిషియన్సీ ఇన్ స్టెనోగ్రఫీ వచ్చి ఉండాలన్నమాట, ఓకేనా. అండ్ ఇంకొక పొజిషన్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉంది కదా, దీనికి చూసుకుంటే మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ దీనికి కూడా సేమ్ అండి, 10+2 ఆర్ ఇట్స్ ఈక్వలెంట్. దీనికి కూడా ఇంటర్మీడియట్ ఆర్ డిప్లొమా ఏ బ్రాంచ్ అయినా సరే మీరు అప్లై చేయొచ్చు. దీనికి మాత్రం మీకు కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ వచ్చి ఉండాలన్నమాట, ఓకేనా. జూనియర్ స్టెనోగ్రాఫర్కి అయితే స్టెనోగ్రఫీ వచ్చి ఉండాలి 10+2తో పాటు. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ 3 పొజిషన్స్కి అయితే 10+2తో పాటు మీకు కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ వచ్చి ఉండాలి. ఒకవేళ రానట్టయితే మీరు ఈ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పొజిషన్కి అప్లై చేసి మీరు నేర్చుకుంటే ఈ టైపింగ్ మీరు క్వాలిఫై అయిపోవచ్చు అనమాట, ఓకేనా. అండ్ ఏజ్ క్రైటీరియా చూసుకుంటే జూనియర్ స్టెనోగ్రాఫర్కి 27 ఇయర్స్ అండి. అండ్ అలానే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్లో 3 కేటగిరీస్కి 28 ఇయర్స్ అనేది మ్యాక్సిమం ఏజ్ అనమాట. దీంతో పాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది, ఆ డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాం. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఈ జూనియర్ స్టెనోగ్రాఫర్కి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, 10+2 ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అని. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీకు ఇక్కడ మీకు 2 స్టేజ్లో సెలక్షన్ అనేది ఉంటుందండి. రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది, అండ్ అలానే స్టెనోగ్రఫీ టెస్ట్ కూడా ఉంటుంది. ఈ స్టెనోగ్రఫీ టెస్ట్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరే.
మీకు ఫైనల్ మెరిట్ అనేది మీరు రాసిన ఎగ్జామ్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. ఈ ఎగ్జామినేషన్ అనేది కంప్యూటర్ బేస్డ్ కానీ ఓఎంఆర్ బేస్డ్ కానీ ఎగ్జామ్ అనేది ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. పేపర్ అనేది ఇంగ్లీష్, హిందీ 2 లాంగ్వేజ్లో మాత్రం ఉంటుందండి, తెలుగులో మాత్రం ఉండదు. ఇది మీరు దృష్టిలో పెట్టుకోండి. అండ్ స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామ్ అనేది 10+2 12th స్టాండర్డ్ లెవెల్లో ఉంటుంది. 200 క్వశ్చన్స్ ఉంటాయి. 2 hours డ్యూరేషన్ ఉంటుంది అనమాట. ఓకేనా. ఇక్కడ ఓన్లీ సింగిల్ పేపరే మీకు జూనియర్ స్టెనోగ్రాఫర్కి. ఇక్కడ చూసుకుంటే 3 సబ్జెక్ట్స్ ఉంటాయి అనమాట. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 50 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్, అలానే మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ పైన 100 క్వశ్చన్స్. టోటల్గా మీకు 200 మార్క్స్కి ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇక్కడ రైట్ ఆన్సర్కి 1 మార్క్ ఇచ్చాడు, రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్ అంటే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందన్నమాట. ఈచ్ రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్ అనేది పోతుంది. ఓకేనా. ఎవరైతే టెస్ట్లో క్వాలిఫై అయ్యారో వాళ్ళకి స్టెనోగ్రఫీ టెస్ట్ పెడతారు. ఈ స్టెనోగ్రఫీ టెస్ట్లో మీకు క్వాలిఫై అయితే సరిపోతుంది అనమాట. ఓకేనా. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. 10 minutes టైం ఉంటుంది. 80 words per minute టైపింగ్ స్పీడ్ ఉండాలి మీకు. ఓకేనా. అప్పుడే మీరు క్వాలిఫై అయినట్టు. అండ్ ఇంకో కేటగిరీ పోస్ట్ చూసుకుంటే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అండి. దీంట్లో జనరల్, ఎఫ్ఎండి అండ్ ఎస్ఎండ్పి మూడింటికి కూడా మీకు సెలక్షన్ ప్రాసెస్ ఒకేలా ఉంటుంది. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. సెలక్షన్ ప్రొసీజర్ అనేది మీకు కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అండ్ అలానే ప్రొఫిషియన్సీ టెస్ట్, కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ ఉంటుంది. రెండింటికి కూడా సేమ్ అండి. మీకు కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామ్ అండ్ అలానే ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఈ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరే. అండ్ ఇక్కడ మీకు ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఏ స్టాండర్డ్లో ఉంటుంది చూసుకుంటే ఇది కూడా మీకు ఓఎంఆర్ బేస్డ్ కానీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కానీ ఉంటుంది. ఇంగ్లీష్, హిందీ 2 లాంగ్వేజ్లో మాత్రం ఉంటుంది, తెలుగులో ఉండదు. ఇది కూడా సేమ్ 10+2 స్టాండర్డ్లోనే ఉంటుంది. బట్ ఇక్కడ మాత్రం మీకు 2 పేపర్స్ ఉంటాయండి, పేపర్ 1 అండ్ పేపర్ 2. ఇందులో పేపర్ 1 అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరే. ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళ పేపర్స్ మాత్రమే పేపర్ 2 అనేది కరెక్ట్ చేస్తారనమాట. ఓకేనా. అండ్ ఈ పేపర్ 1లో ఏముంటుంది, పేపర్ 2లో ఏముంటుందో చూసుకుంటే మీకు ఇదిగోండి. పేపర్ 1లో మీకు 90 minutes టైము. ఇక్కడ మీకు మెంటల్ ఎబిలిటీ టెస్ట్ 100 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్. ఈచ్ రైట్ ఆన్సర్కి 2 మార్క్స్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే నెగిటివ్ మార్కింగ్ ఉండదు పేపర్ 1లో. అండ్ పేపర్ 2 విషయానికి వస్తే మీకు ఇదిగోండి. పేపర్ 2లో చూసుకుంటే మీకు 1 hour డ్యూరేషన్ అనమాట పేపర్ 2. ఇక్కడ 2 సబ్జెక్ట్స్ ఉంటాయి. జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50 క్వశ్చన్స్. ఇక్కడ ఈచ్ రైట్ ఆన్సర్కి 3 మార్క్స్ అనమాట. ఓకేనా. అండ్ రాంగ్ ఆన్సర్కి 1 నెగిటివ్ మార్కింగ్. అక్కడ పేపర్ 1లో నెగిటివ్ మార్కింగ్ లేదు, బట్ పేపర్ 2లో మాత్రం ఈచ్ రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ అనేది డిడక్ట్ చేస్తారు. ఎవరైతే ఈ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అయ్యారో వాళ్ళకి ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. 35 words per minute ఇంగ్లీష్ టైపింగ్ మీకు ఉందా లేదా అని చెక్ చేస్తారు. ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరే. ఎవరైతే క్వాలిఫై అయ్యారో ఫైనల్ మెరిట్ మాత్రం మీరు రాసిన పేపర్ 2 ఏదైతే ఉందో దాంట్లో వచ్చిన మార్క్స్ మీదే డిపెండ్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే బెనిఫిట్స్ అండర్ కౌన్సిల్ సర్వీస్ అండి. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఇవన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ సర్వీసే. సో డెఫినెట్గా మంచి ఫెసిలిటీస్ ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ సివిల్ ఎంప్లాయ్కి ఉండే ప్రతి బెనిఫిట్ ఉంటుందండి. మెడికల్ ఫెసిలిటీసు, డిఏ, అలానే హౌస్ రెంటు, దాంతోపాటు మీకు ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, అలా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్కి ఉండే ప్రతి బెనిఫిట్ ఉంటుంది. మీకు మీ డిపెండెంట్స్కి మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఇలా మంచి ఫెసిలిటీస్తో కూడిన ఒక బెస్ట్ జాబ్ ఆపర్చునిటీ అండి. సో డెఫినెట్గా అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఏజ్ లిమిట్ అండ్ ఏజ్ రిలాక్సేషన్ అండి. ఆల్రెడీ చెప్పాను కదా, జూనియర్ స్టెనోగ్రాఫర్కి 27 years 18 to 27. అండ్ అలానే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి 18 to 28 years అని. దాంతోపాటు మీకు అన్ని గవర్నమెంట్ సర్వీస్కి ఇచ్చినట్టే దీనికి కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చాడు. 5 years ఫర్ SC ST అండ్ 3 years ఫర్ ఓబీసీ. అండ్ దాంతోపాటు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా 10 years ఇచ్చాడు. 15 years ఫర్ SC ST అండ్ 13 years ఫర్ ఓబీసీ అనమాట. అండ్ ఎలా అప్లై చేయాలంటే మీకు ఆల్రెడీ వెబ్సైట్ నుంచి ఇక్కడికి వచ్చాం కదండి, ఆ వెబ్సైట్లో లింక్ ఉంటుంది. దానిపై క్లిక్ చేసి మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇంపార్టెంట్ డేట్స్, లాస్ట్ డేట్ అనేది మీకు May 30th ఈలోపే మీరు అప్లై చేయాలి. ఓకే. అండ్ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే మీకు 500 rupees ఆన్లైన్లో పే చేయాలండి. ఎవరెవరికి ఎగ్జామ్షన్ ఉందంటే SC ST పీడబ్ల్యూడీ, అలాగే ఉమెన్ అండ్ అలానే CSIR ఎంప్లాయీస్ కూడా ఎగ్జామ్షన్ ఉంది. మిగిలిన వాళ్ళందరూ కూడా 500 rupees ఆన్లైన్లో పే చేయాలన్నమాట. అండ్ ఎలా పే చేయాలనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. SB కలెక్ట్ సైట్లోకి వెళ్ళి స్టెప్ బై స్టెప్ ఎలా పే చేయాలనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఫీజు పే చేసేటప్పుడు ఈ డీటెయిల్స్ అని కూడా చూసి మీరు పే చేయొచ్చు అనమాట. అండ్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు ఏ డాక్యుమెంట్స్కి స్కాన్ చేసి అప్లోడ్ చేయాలనేది. అవన్నీ కూడా చెక్ చేసి అందరూ కూడా అప్లై చేయండి. ఈ అవకాశాన్ని అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. ఇవన్నీ డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.